ప్రియ దేవుని బిడ్డలారా, చెడు అలవాట్ల నుండి చెడు స్నేహాల నుండి విడిపించబడాలని అందరికీ ఉంటుంది. అయితే అది సొంత ప్రయత్నం వల్ల కాదు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా దేవునిలో బలపడతావో అప్పుడు మాత్రమే అది విడిపించబడుటకు, దాని నుండి విడిపించబడుటకు అవకాశం అనేది ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు మనకు కనిపిస్తాడు. ఒక ధనవంతునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగం ఇప్పించుకొని చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి బానిసైపోయి తన ధనమంతా ఖర్చు చేసుకొని లాస్ట్కి తినడానికి తిండి కూడా లేక పందులు తినే పొట్టును తినడానికి కూడా సిద్ధపడతాడు. ఆ సమయంలో తన తండ్రి ఆ కుమారునికి గుర్తొస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా తండ్రి వద్ద అనేక మంది పనివారికి ఆహారం దొరుకుతుంది, నేను ఈ పందులు తినే పొట్టు ఎందుకు తినాలి, నా తండ్రి దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగుదాము అని ఆ యొక్క తప్పును తెలుసుకొని క్షమించమని అడగడానికి తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్తాడో తండ్రి ఆ కుమారుని చూచి ఎంతగానో కౌగలించుకొని గొప్ప విందు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తప్పిపోయిన కుమారుని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని తండ్రిని క్షమించమని అడిగాడు కాబట్టి, ముందుకు అడుగు వేశాడు కాబట్టి క్షమించబడ్డాడు. నువ్వు కూడా చెడు అలవాట్ల నుండి, చెడు సహవాసాల నుండి, చెడు వ్యసనాల్లో నువ్వు ఉంటున్నావేమో. ఆ యొక్క వ్యసనాల్లో నువ్వు ఉండిపోవడం కరెక్ట్ కాదు. కానీ ఎప్పుడైతే వాటిని గుర్తించి ఈ విధంగా నేను చేయకూడదు అని నువ్వు గుర్తించి నువ్వు ఆ వాటి నుండి బయటికి వస్తావో అప్పుడు నీవు మార్పు చెందిన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు నీవు క్షమించబడిన వ్యక్తిగా ఉంటావు. మన యేసయ్య ఎంతటి ఘోర పాపులనైనా, ఎంతటి వ్యసనాల్లో ఉంటున్న వారినైనా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా తండ్రి క్షమించగలిగాడో ఆ విధంగా నువ్వు కూడా నీ యొక్క తప్పిపోయిన స్థితి నుండి నీ యొక్క స్థితిని నువ్వు తెలుసుకొని ఆ కుమారునిలాగా మన యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే యేసయ్య తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి సిద్ధంగా ఉంటున్నాడు నిన్ను క్షమించడానికి. చూసినట్లయితే తప్పు చేయడం అనేది మానవ రీతిగా సహజమే. ఎందుకంటే మానవులంగా ఏదో ఒక రీతిగా తప్పు చేస్తుంటాం, ఏదో ఒక రీతిగా పడిపోతుంటాం. కానీ ఆ తప్పులోనే ఉండిపోవడము కాదు, కానీ ఆ తప్పు నుండి ఒక అడుగు ముందరికి వేయాలి. ఆ తప్పు నుండి మనం విడిపించబడాలి. ఆ తప్పుని మనం అసహించుకొని మనస్ఫూర్తిగా మారు మనసు పొంది దేవుని క్షమించమని అడగాలి. అప్పుడు ఆ యొక్క వ్యసనాలు, ఆ యొక్క తప్పులన్నిటి నుండి దేవుడు విడిపించి నిన్ను క్షమిస్తాడు. నిన్ను హత్తుకొని నీ కొరకు గొప్ప విందు పరలోకంలో చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానులతో సహవాసం చేసేవారంట జ్ఞానులుగా మారుతారు, మూర్ఖులతో సహవాసం చేసేవారు మూర్ఖులుగా మారుతారు. నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో నువ్వు పరీక్షించుకో ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే జ్ఞానులతో నువ్వు సహవాసం చేస్తున్నావా, మూర్ఖులతో సహవాసం చేస్తున్నావా? నువ్వు జ్ఞానులతో సహవాసం చేసినట్లయితే నీకు మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా నువ్వు చెడు అలవాట్లకి, చెడు సహవాసాలకి నువ్వు దూరంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తావో, మూర్ఖులు చేసే పనులు ఏమంటే ఎప్పుడు కూడా దేవునికి అవిధేయమైన పనులు, దేవునికి మెచ్చని పనులు చేస్తుంటారు. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు మూర్ఖులతో నువ్వు సహవాసం చేస్తే. కాబట్టి ఇప్పటి నుండి దేవుడు మహాజ్ఞాని కాబట్టి మన దేవునితో నువ్వు సహవాసం చేయి. నువ్వు గతంలో ఎన్నో చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకి బానిసై ఉంటావు. వాటి నుండి విడిపించబడాలని నువ్వు ప్రయత్నిస్తుంటావు. కానీ మాటికి వాటిని తలుచుకొని నువ్వు కృంగిపోవద్దు. నీ గతం నుండి నువ్వు విడిపించబడి దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు నీ యొక్క గతం నుండి బయటికి ఒక అడుగు వేసినట్లయితే దేవుడు నిన్ను వెలిగించడానికి, దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ క్షణమే, ఈ వాక్యం విన్న ఈ క్షణమే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. చెడు వ్యసనాలు, చెడు సహవాసాలు, చెడు అలవాట్ల నుండి నేను దూరంగా ఉంటాను. ఆ తప్పిపోయిన కుమారుడు తప్పును తెలుసుకుని ఏ విధంగా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడో ఆ విధంగా నా తప్పులన్నీ నేను తెలుసుకొని, తప్పులన్నిటినీ గుర్తించి నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని పాదాల చెంతకు వస్తానని ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా క్షమించాడో ఆ పరలోకపు తండ్రి కూడా నీ తప్పులన్నీ క్షమించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.